తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎంఆర్ఎఫ్ స్కామ్ కి పాల్పడిన 28 ప్రైవేట్ హాస్పిటల్స్ ను సీజ్ చేయాలి అంటూ నిర్ణయాన్ని తీసుకుంది. పేదలకు ఉపయోగపడాల్సిన డబ్బులను కొంతమంది అవకతవకలతో పక్కదారి పట్టించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ స్కామ్ పై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్కామ్ లో 28 ప్రైవేట్ హాస్పిటల్స్ హస్తం ఉంది అనే విషయం తేటతెల్లమైంది. దీంతో 28 ప్రైవేట్ హాస్పిటల్స్ ను సీజ్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్స్ రద్దు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తేవాలి అని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో 28 ప్రైవేట్ హాస్పిటల్స్ ను సీజ్ చేస్తున్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 10 ప్రైవేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్స్ రద్దవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 ప్రైవేట్ ఆసుపత్రులు, హైదరాబాద్ లో 4, నల్గొండలో 3, మహబూబాబాద్ లో 2, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాలలో ఒక్కో ప్రైవేట్ హాస్పిటల్ ను సీజ్ చేయబోతున్నారు అధికారులు. వైద్యం చేయకుండానే రోగులను సృష్టించి నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొల్లగొట్టారు కేటుగాళ్లు. సీఎంఆర్ఎఫ్ కుంభకోణంపై రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ జరిగింది అని చెబుతున్నారు. గత ఏడాది సిఐడి విచారణకు ఆదేశించారు రేవంత్ రెడ్డి. పలువురిని అదుపులోకి తీసుకుని సిఐడి అధికారులు విచారించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల పాత్ర ఉంది అని తేలడంతో వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఆ హాస్పిటల్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాటిని సీజ్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలి అని జిల్లా వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, మొత్తం 28 హాస్పిటల్స్ సీజ్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే ఏ రేంజ్ లో ఖమ్మంలో కూడా ఈ స్కామ్ జరిగిందో మనం ఊహించవచ్చు. సో ఈ ఆదేశాలు రావడంతో నెలకొన్న పరిస్థితులు ఏంటి? ఎస్ రోహిత్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందిన నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అటు సీఎంఆర్ఎఫ్ కింద వారికి ఆర్థిక సాయం చేస్తూ వస్తుంది. అయితే కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు దీన్ని అదునుగా భావించి సీఎంఆర్ఎఫ్ పేరిట చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కాజేసినట్లు గత ప్రభుత్వంలోనే ఈ తతంగం అంతా కూడా జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ఎఫ్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నిరుపేదలకు అందాల్సినటువంటి ఆర్థిక సాయం ఎక్కడ కూడా పక్కదోవ పట్టకుండా ఉండాలని సీఎంఓ కూడా చాలా క్లియర్ కట్ గా ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు